హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నిన్న ఒక పర్సనల్ పని వల్ల నేను ఆఫీస్కి రాలేకపోయాను, సో ఎడిటోరియల్ చేయలేకపోయానమ్మా. ఇవాళ చేద్దామన్నా ఇవాళ షెడ్యూల్ నాకు అలో చేయదు, సో ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. సో ఇవాళ ఎడిటోరియల్ ఎకానమీది చాలా బాగుంటుంది. పే ఫుల్ అటెన్షన్, మంచిగా నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సో బిఫోర్ దట్ లెట్ మీ remind you about our Independence Day special offers. We are celebrating Independence Day by giving a lot of offers to our students. YouTube lo subscribe ayi follow అవుతున్న వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీ అమ్మ మీకు, బికాజ్ వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఆఫర్స్ హియర్. చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ 10,000 రూపీస్ తగ్గింది, ఆన్లైన్ 10,000 తగ్గింది. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తున్న దానిపైన కూడా వీఆర్ గివింగ్ డిస్కౌంట్స్. 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్, తర్వాత ఉండదు. బికాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెన్స్ డే ఆఫర్, ఆ రోజు వరకు మాత్రమే ఉంటుంది. ఇది మీరు కాల్ చేయాల్సిన నెంబర్. యాజ్ యూజువల్ అన్నిటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిటీ ఉంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎస్పెషల్లీ మీరు జాబ్ చేస్తున్నాం కదా, టైం దొరకట్లేదు, ప్రిపరేషన్ అవ్వట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. మన వర్కింగ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాంలో మీరు రావచ్చు. రోజు రాత్రి 7 గంటలకి మీకు క్లాస్ ఉంటుంది, ప్లస్ సండేస్ ఉంటాయి. సో అయితే మిగిలిన సబ్జెక్ట్స్కి కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. మీరు ఎక్స్ట్రా టైం దొరికినప్పుడు ఈ క్లాసెస్తో పాటు కంప్లీట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు టైం దొరికినప్పుడు మిగిలిన క్లాసెస్ రికార్డింగ్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు ఇందులో మెంటర్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకంటే మీరు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా షెడ్యూల్ చేసుకోవాలనే విషయాల్లో భయపడక్కర్లేదు. యూ హ్యావ్ ఏ మెంటర్. ఈ ఫీజు కూడా 15th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఆప్షనల్స్ ఆఫర్ ఉంది, 10% డిస్కౌంట్ నడుస్తుంది. ఆప్షనల్స్ పైన 22,500కే మనం కంప్లీట్ ఆప్షనల్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఫీజు వివరాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో 22,500కి పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ రెండింటికి కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. పొలిటికల్ సైన్స్ అండ్ సోషియాలజీకి రీసెంట్గా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. యూ కెన్ జాయిన్ ఎనీ టైం. ఫస్ట్ నుంచి వినాలనుకునే వాళ్ళు పిఎస్ఐఆర్ సోషియాలజీకి స్టార్ట్ అయ్యాయి, లేదా మీరు మధ్యలోనైనా మీకు రికార్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఆఫర్ని యూజ్ చేసుకుంటాము, పాత వీడియోస్ రికార్డింగ్స్ చూస్తాము, లేదా నెక్స్ట్ బ్యాచ్లో ఫస్ట్ నుంచి వింటాం అనుకునే వాళ్ళు యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ ది కోర్సెస్. పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఎందుకంటే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కాబట్టి ప్రతి సబ్జెక్టు రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయ్యేటప్పుడు మీరు మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో మంచి ఆపర్చునిటీ మీకు దీని ద్వారా లభిస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7893899553. 15th ఆగస్ట్ వరకు మాత్రమే, డోంట్ ఫర్గెట్ దాట్. ఇది ఇవాళ ఎడిటోరియల్. టాపిక్ వచ్చేసి ట్రేడ్ వర్రీస్ అనే పేరుతో వచ్చింది టాపిక్. అయితే దీంట్లో కొంచెం మీకు బేసిక్ టర్మినాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి మనం ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఎప్పుడైనా సరే ఇండియాకి, ఎక్స్టర్నల్ వరల్డ్కి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి జరిగే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన వాళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, అలాగే విదేశీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, విదేశాల్లో చదువుతున్న కొడుకులకి తల్లిదండ్రులు డబ్బులు పంపించడం, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి తిరిగి డబ్బులు పంపించడం, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా భారతదేశానికి, బయట దేశాలకి మధ్యలో జరుగుతున్న ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్. ఇలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది ఒక రికార్డ్ లాగా. అండ్ దాన్నే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి అంటాం. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రికార్డ్ ఈజ్ మెయింటైన్డ్ బై ఆర్బీఐ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. విత్ ఇన్ ఇండియా జరిగే ట్రాన్సాక్షన్స్ ఇందులో కౌంట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, విత్ ఇన్ ఇండియా జరిగే ట్రాన్సాక్షన్స్ కౌంట్ అవ్వవు. ఇండియాకి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, అది ట్రేడ్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే మామూలుగా డబ్బులు పంపించుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాక్డ్ అండ్ మెయింటైన్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ థింగ్. అయితే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ప్రిడామినెంట్గా 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్, దీని గురించే మన ఎక్కువగా న్యూస్లో వస్తూ ఉంటుంది. సో ఈ కరెంట్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఇన్ కరెంట్ అకౌంట్ మళ్ళీ మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి మర్చెండైజ్ ట్రేడ్ అని చెప్పి ఉంటుంది, మర్చెండైజ్ ట్రేడ్ అని అంటాము. రెండవది ఇన్విజిబుల్స్ అని చెప్పి అంటాం. ఈ 2 కలిపితే మనకి కరెంట్ అకౌంట్ అవుతుంది. అర్థమైందా? మర్చెండైజ్ ట్రేడ్ అండ్ ఇన్విజిబుల్స్. ఇప్పుడు మర్చెండైజ్ ట్రేడ్లో ఏమొస్తాయి మనకి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్, సర్వీసెస్ కలవు, ఓన్లీ గుడ్స్. గుడ్స్నే మనం మర్చెండైజ్ అని కూడా అంటాం. అంటే ఇండియా విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంది, ఎస్, మర్చెండైజ్ ట్రేడ్లో ఇంపోర్ట్స్ కింద ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. ఇండియా విదేశాలకి ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసింది, మర్చెండైజ్ ట్రేడ్లో ఎక్స్పోర్ట్స్ కింద ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. గుడ్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ మర్చెండైజ్ ట్రేడ్.
ఇందులో ఇంపోర్ట్స్ అనేవి ఒకవేళ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ గుడ్స్ యొక్క ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం, ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తక్కువ. చూడండి, ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు మనం ఒక వస్తువుని విదేశాలకు పంపించామనుకోండి, డబ్బులు లోపలికి వస్తున్నాయి. సో దాన్ని మనం పాజిటివ్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఎక్స్పోర్ట్ ఈజ్ ఏ పాజిటివ్ ట్రాన్సాక్షన్. వై? యు ఆర్ సెండింగ్ ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ అండ్ యు ఆర్ గెటింగ్ మనీ ఇన్సైడ్. అది ఇంపోర్ట్ తీసుకున్నారనుకోండి, యు ఆర్ గెటింగ్ ప్రొడక్ట్, సో యూ హ్యావ్ టు పే మనీ. సో మనీ బయటికి వెళ్తుంది, సో ఇది నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఏదైనా సరే మనీ లోపలికి వస్తే పాజిటివ్, మనీ బయటికి వెళ్తే నెగిటివ్. ఇది బ్లైండ్గా బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోండి. ఏ ట్రాన్సాక్షన్ అయినా తీసుకోండి, లోపలికి వస్తే పాజిటివ్, బయటికి వెళ్తే నెగిటివ్, ఇంతే. అంతకంటే ఏం గుర్తుపెట్టుకోకండి. వెరీ వెరీ సింపుల్. సో ఇప్పుడు ఈ లాజిక్ని మనం అప్లై చేసి దీనికి అప్లై చేయండి ఒకసారి మీరు. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇంపోర్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ తక్కువ. ఇంపోర్ట్స్ ఏంటి నెగిటివ్ అంటున్నాను, ఎక్స్పోర్ట్స్ ఏమో పాజిటివ్ అంటున్నాను. నెగిటివ్స్ పాజిటివ్ కంటే ఎక్కువ అంటే ఏమవుతుంది, ఓవరాల్గా నెగిటివ్, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ డెఫిసిట్. ఏ డెఫిసిట్ ఇది? మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఈ డెఫిసిట్ అనేది దేంట్లో? మర్చెండైజ్ ట్రేడ్లో. ఎప్పుడు మర్చెండైజ్ ట్రేడ్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఇదే మొత్తం కాదు, ఎందుకంటే కరెంట్ అకౌంట్లో రెండు ఉన్నాయి, మర్చెండైజ్ ట్రేడ్ ఉంది, ఇన్విజిబుల్స్ కూడా ఉంది. సో మర్చెండైజ్ ట్రేడ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఓకే, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్విజిబుల్స్ ఉన్నాయి. ఇన్విజిబుల్స్లో మళ్ళీ మీకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫాస్ట్గా చెప్తున్నానమ్మా, అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. ఇన్విజిబుల్స్లో మీకు 3 కేటగిరీస్. ఫస్ట్ సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఇప్పుడు మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న బ్యాంక్కి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్ బెంగళూరు నుంచి సపోర్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఎక్స్పోర్టింగ్ సర్వీసెస్. సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసినట్టు అనమాట. సో ఈ సర్వీసెస్లో కూడా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటాయి. సర్వీసెస్లో ఇండియాలో ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా సర్వీసెస్ అనేది సర్ప్లస్ ఉంటుంది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్స్పోర్ట్ ఏమో పాజిటివ్, ఇంపోర్ట్ ఏమో నెగిటివ్, సర్ప్లస్ ఉంటుంది. ఇన్విజిబుల్స్లో సర్వీసెస్తో పాటు మీకు ఇంకా ఏముంటాయంటే మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అంటే అర్థం ఏంటంటే, ఇందాక మీకు చెప్పినట్టు విదేశాల్లో చదువుతున్న కొడుక్కి తండ్రి డబ్బులు పంపించడం కావచ్చు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు తల్లిదండ్రులకి ఇండియాకి డబ్బులు పంపించడం కావచ్చు. వాళ్ళు ఇండియాకి పంపించారనుకోండి, పాజిటివ్ ట్రాన్సాక్షన్. మన వాళ్ళు బయటికి పంపించారనుకోండి, నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్స్ఫర్స్ ఇన్వాల్వ్ రెమిటెన్సెస్. రెమిటెన్స్ అంటే విదేశాల నుంచి మన దేశానికి వస్తున్న మనీలు అనమాట. ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్ళు, డాలర్స్లో సంపాదించే వాళ్ళు ఇండియాకి పంపించడం. ఈ రెమిటెన్సెస్ ఇండియాలో జనరల్గా పాజిటివ్, ఎందుకంటే భారతీయులు ఎక్కువగా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తారు. దుబాయ్లోనూ, కువైట్లోనూ, యూఎస్లోనూ ఇలా పనిచేసే వాళ్ళు ఇండియాకి పంపిస్తూ ఉంటారు. ఈ 2 జనరల్గా పాజిటివ్గా ఉంటాయి. 3వ కేటగిరీని ఇన్కమ్ అంటాం. ఈ ఇన్కమ్ కేటగిరీ ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇన్కమ్ అనేది దేని మీద వస్తుంది? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఒక బిజినెస్ పెట్టావు. బిజినెస్ మీద మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విదేశీ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టింది, దాని మీద ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ ఏ కేటగిరీలోకి వస్తుంది? ఇన్కమ్లోకి వస్తుంది. ఈ ప్రాఫిట్ వాడు బయటికి తీసుకెళ్ళిపోతాడు. విదేశీయుడు భారతదేశంలో కంపెనీ పెట్టాడు, దాని మీద వచ్చిన ప్రాఫిట్ వాడి దేశానికి పట్టుకెళ్ళిపోతాడు. సో అలా బయటికి తీసుకెళ్ళిపోయే ప్రాఫిట్ నెగిటివ్ అవుతుంది. అలాగే భారతీయుడు విదేశాల్లో పెట్టుబడి పెట్టాడు అనుకోండి, ఒక భారతీయ సంతతి చెందిన వ్యక్తి భారతీయ కంపెనీ విదేశాల్లో ఇండస్ట్రీ పెట్టి అక్కడ వచ్చిన డబ్బులు ఇండియాకి తీసుకొచ్చింది అనుకోండి, అది పాజిటివ్. సో ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ప్రాఫిట్స్లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. అయితే భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, భారతీయులు విదేశాల్లో పెట్టినవి తక్కువ ఉంటాయి. విదేశీయులు భారతదేశంలో పెట్టిన పెట్టుబడులు ఎక్కువ, కాబట్టి ఈ ప్రాఫిట్ ట్రాన్సాక్షన్ జనరల్గా నెగిటివ్. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు పెట్టే పెట్టుబడులు ఎక్కువ, కానీ పెట్టుబడి మనం పాజిటివ్గా తీసుకుంటాం, ఎందుకంటే పెట్టుబడి అనేది లోపలికి వచ్చింది కాబట్టి పాజిటివ్గా తీసుకుంటాం. కానీ ప్రాఫిట్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది నెగిటివ్గా తీసుకుంటాం. ఇలా నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రాఫిట్. అలాగే లోన్స్ మనం ఏదైనా తీసుకున్నాం అనుకోండి, భారతదేశం వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది, ఆ లోన్ మీద మనం కట్టే వడ్డీ బయటికి వెళ్తుంది, ఇంట్రెస్ట్ కాంపొనెంట్, అది కూడా ఇన్కంలోకి వెళ్తుంది. భారతదేశానికి ఇన్కమ్ కాదు, వాళ్ళకి ఇన్కమ్. అది బ్యాంకులకి ఇంట్రెస్టే ఇన్కమ్, కంపెనీలకి ప్రాఫిట్ ఇన్కమ్. సో ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. సో ఓవరాల్గా ఇన్విజిబుల్స్లో అన్నీ కలిపి ప్లస్లు మైనస్లు బేరీజ్ వేస్తే జనరల్గా ఇండియాలో ఇది పాజిటివ్ ఉంటుంటుంది. సో ఇన్విజిబుల్స్లో మనకి జనరల్గా సర్ప్లస్ ఉంటుంది. మర్చెండైజ్ ట్రేడ్లో ఇన్ జనరల్ డెఫిసిట్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ అకౌంట్ అంటే ఏం చెప్పాను? 2 కలపాలి అని చెప్పాను. సో ఇందులో ఉన్న డెఫిసిట్, ఇందులో ఉన్న సర్ప్లస్ మళ్ళీ కలపగా చివరికి నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అప్పుడు మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నట్టు. అర్థమైందా? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూస్తే సరిపోదు, ఇన్విజిబుల్స్ కూడా చూడాలి. అప్పుడు ఓవరాల్గా నెగిటివ్ ఉంటే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉన్నట్టు.
ఇది మీకు అర్థం కావాల్సిన బ్యాక్గ్రౌండ్. ట్రేడ్ వర్రీస్. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు, దీనికి సంబంధించిన వర్రీస్. ది బర్జనింగ్ ట్రేడ్ డెఫిసిట్. బర్జనింగ్ అంటే రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నా. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఇందులో సర్వీసెస్ ఉండవు. మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ ఇన్వాల్వ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్. ఈ సెట్ టు స్వెల్ అంటే వాపు, అంటే బాగా పెరిగిపోవడం, పెద్దదైపోవడం. ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరుగుతోంది. మరి ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కాబట్టి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది దానివల్ల అని చెప్పి రాస్తున్నాడు. జులైస్ ప్రావిజనల్ ట్రేడ్ డేటా షుడ్ ట్రిగర్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అమాంగ్ పాలసీ మేకర్స్. జులై డేటా వచ్చింది, ప్రావిజనల్ డేటా వచ్చింది, ట్రేడ్ డేటా. అది ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ని ట్రిగ్గర్ చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకని? ట్రేడ్ డేటా మనకు అనుకూలంగా లేదు, అంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే భారతదేశానికి పాజిటివ్, ఎందుకంటే అది పాజిటివ్ ట్రాన్సాక్షన్ కాబట్టి. ఇంపోర్ట్స్ తగ్గాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి. అన్ఫార్చునేట్లీ మనకి ఏమైందంటే ఫస్ట్ ఇయర్ కాంట్రాక్షన్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఇన్ 17 months. గత 17 నెలల్లో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్స్పోర్ట్స్ కాంట్రాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. ప్రతిసారి కూడా ఎక్స్పోర్ట్స్లో మనం గ్రోత్ని చూపిస్తూ వెళ్ళాము. మొట్టమొదటిసారి ఎక్స్పోర్ట్స్ అనేవి భారతదేశంలో కాంట్రాక్ట్ అవ్వడం అనేది మనం ఇప్పుడు చూసాం. ఆల్బీట్ మార్జినల్, అంటే కొంచెమే, ఎక్కువేం కాదు, కొంచెమే కాంట్రాక్ట్ అయినప్పటికీ కాంట్రాక్షన్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ సీన్ హియర్. అండ్ 44% జంప్ ఇన్ ఇంపోర్ట్స్ ఏమో విపరీతంగా పెరిగిపోయి, ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గిపోయాయి. మరి ట్రేడ్ డెఫిసిట్ ఏమవుతుంది? భారీగా పెరిగిపోతుంది. షార్ప్లీ వైడనింగ్ ద ట్రేడ్ డెఫిసిట్ టు ఎ థర్డ్ సక్సెసివ్ మంత్లీ రికార్డ్ అంటే హయ్యెస్ట్ ఎవర్. గత 3 నెలల్లో ప్రతి నెల కూడా పెరిగిపోతూ ఉంది. రికార్డు లెవెల్లో ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతూ వచ్చింది. ది ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆఫ్ కన్సర్న్. ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కొంచెం ఆందోళన కలిగించే అంశం. ఈజ్ ఆఫ్ కన్సర్న్ రిఫ్లెక్టింగ్ ఎ స్లో డౌన్ ఇన్ ఓవర్సీస్ డిమాండ్. ఎందుకు ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి? ఓవర్సీస్ బయట దేశాల్లో ఇండియన్ మర్చెంటైజ్కి, అంటే ఇండియా ప్రొడ్యూస్ చేసే గుడ్స్కి డిమాండ్ అనేది తగ్గుతోంది కాబట్టి, అంటే మన కోసమని కాదు, విదేశీ ఎకానమీస్ అన్నీ కూడా రిసెషన్ మోడ్లోకి వెళ్తున్నాయి. కోవిడ్-19 వల్ల, తర్వాత ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల, రష్యా యుక్రెయిన్ వార్ వల్ల డెవలప్డ్ ఎకానమీస్ ఆర్ గెటింగ్ ఇంటూ రిసెషన్, స్లో డౌన్ మోడ్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ డిమాండ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అనేవి ఇప్పుడు అక్కడ డిమాండ్ ఉంటేనే కదా ఇండియా నుంచి ప్రొడ్యూస్ చేసి పంపిస్తాం. అక్కడ డిమాండ్ తగ్గిపోతే మనం ఏం చేయాలి? మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. ది కాంపిటేటివ్ అడ్వాంటేజ్ గెయిన్డ్ బై ద రూపీస్ సైజబుల్ డెప్రిషియేషన్ అగేన్స్ ద US dollar నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇన్స్పైట్ ఆఫ్. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, రూపాయి డాలర్తో పోలిస్తే రూపాయి వాల్యూ ఏమైంది? బాగా తగ్గింది. ఎప్పుడైనా సరే రూపాయి వాల్యూ డెప్రిషియేట్ అయితే అది ఎక్స్పోర్ట్స్కి మంచిదా కాదా? ఎస్, మంచిదే. ఎందుకు? భారతదేశం యొక్క ప్రొడక్ట్స్ కాంపిటేటివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంత వాయిస్తో చెప్తానమ్మా, మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పింది వినండి. నో నీడ్ టు లుక్ ఎట్ ద స్క్రీన్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, లిజన్ టు మై వాయిస్, యూ విల్ పికప్. మైండ్లో అలాగా కళ్ళు మూసేయండి. లెట్ దేర్ బి బ్లాంక్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మైండ్. బ్లాంక్, ఏం కనిపించకూడదు, నల్లగా ఉండాలి. ఓకే, నౌ ఇమాజిన్ చేయండి, 1 కిలో మామిడి పళ్ళు అమెరికాలో $1 అనుకోండి. కిలో మామిడి పళ్ళు అమెరికాలో $1. ఓకే, ఇంతకుముందు $1 ఈక్వల్ టు 60 రూపాయలు, ఇప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపాయలు అయింది. ఇంతకుముందు $1 ఈక్వల్ టు 60 రూపాయలు, ఇప్పుడు $1 ఈక్వల్ టు 80 రూపాయలు అయింది. ఆలోచించండి ఇప్పుడు మీరు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ బాగా పడిపోయింది. రూపీ వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో, చాలా జాగ్రత్తగా గమనించాలి, రూపీ వాల్యూ ఎప్పుడైతే పడిపోతుందో అమెరికాలో కొనేవాడికి అడ్వాంటేజ్ కదా, ఎందుకంటే వాడు డాలర్స్లో కొంటాడు. డాలర్ వాల్యూ రూపీతో పోలిస్తే బాగా పెరిగింది. సో ఇంతకుముందు 1 కిలో మామిడి పళ్ళు కొనాలంటే $1 పే చేసేవాడు, ఇప్పుడు $1 పే చేయక్కర్లా, ఇంకా తక్కువ పే చేసినా సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు డాలర్ ప్రకారం రాసుకోండి, ఒకప్పుడు ఏమయ్యేది? సో 60 రూపాయలు అనుకోండి కేజీ, 60 రూపీస్ పర్ కేజీ ఉండేది మామిడి పండు. అప్పుడు $1 ఈక్వల్ టు 60 రూపీస్ ఉండేది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 1 కేజీ $1 పర్ కేజీకి వాడు కొనేవాడు అమెరికాలో, అంతేనా? ఇది మొదటి కేసు. ఇప్పుడు ఏమైంది మనకి? ఈ 60 రూపీస్ కాస్త లెట్స్ అజ్యూమ్ 120 రూపీస్ అయింది అనుకోండి. సారీ, రేట్ అలాగే ఉంది, కానీ $1 ఈక్వల్ టు లెట్స్ అజ్యూమ్, మీకు ఈజీగా అర్థం కావడం కోసం 120 రూపీస్ అయింది అనుకోండి, లేదా $1 ఈక్వల్ టు 120 రూపీస్ అయ్యింది అనుకోండి. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? $1 ఈక్వల్ టు 120 రూపీస్ అయినప్పుడు ఇక్కడ $50 ఇస్తే చాలు, నీకు
$50 ఇస్తే నీకు ఆ 60 రూపీస్ వచ్చేస్తాయిగా. ఇంతకుముందు అల్టిమేట్గా ఇండియన్ రూపీస్లోనే కదా ఉంది, అది 60 రూపీస్ కదా ఒరిజినల్ కాస్ట్. ఇంతకుముందు ఆ 60 రూపీస్ ఇవ్వాలంటే $1 ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు $1 = 120 రూపీస్ అయింది కాబట్టి నువ్వు 60 రూపీస్ పే చేయాలంటే అమెరికా కస్టమర్ ఎంత ఇవ్వాలి? $50 ఇస్తే చాలు. సో మామిడి పళ్ళు రేట్లు అమెరికాలో తగ్గినట్టే కాదా? ఆలోచించండి మీరు. మామిడి పండు రేట్ అంత ₹60 per kg. ఇంతకుముందు $1 = 60, ఇప్పుడు $1 = 120. నేను 60 పే చేయాలి, ఇంతకుముందు $1 ఇవ్వాల్సి వచ్చేది, ఎందుకంటే $1 = 60 కాబట్టి. ఇప్పుడు $1 = 120 అయింది కాబట్టి నేను $50 ఇస్తే చాలు, నాకు ₹60 వచ్చేస్తాయి. సో కాబట్టి ఇండియన్ మ్యాంగో అనేది అమెరికాలో $50కి అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అమెరికాలో $50కి అందుబాటులోకి వస్తుందో ఇట్ బికమ్స్ కాంపిటేటివ్. దాని ప్రైస్ తగ్గినట్టే కదా. ప్రైస్ తగ్గేసరికి అక్కడ చైనా వాడి మ్యాంగో లేకపోతే వేరే కంట్రీ వాడి మ్యాంగో ఉందనుకోండి, దానికంటే ఇండియన్ మ్యాంగో అనేది కాంపిటేటివ్ అవుతుంది, తక్కువ ధరకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి. అందుకే ఎప్పుడైనా సరే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్కి మంచిది. అది ఆ పాయింట్ చెప్పడం కోసం ఇదంతా మీకు చెప్పాను. ఓకేనా. సో ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనకి వచ్చినప్పటికీ కూడా, అది ఇన్స్పైట్ ఆఫ్ దట్, నాట్ విత్ స్టాండింగ్, అది ఉన్నప్పటికీ కూడా చివరికి స్లో డౌన్ వల్ల ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదు అని చెప్తున్నారు. వైల్ ది కామర్స్ మినిస్ట్రీ హ్యాస్ సాట్ టు ఎక్స్ప్లెయిన్ అవే ది 0.8% స్లైడ్ ఇన్ లాస్ట్ మంత్స్ ఎక్స్పోర్ట్స్ యాజ్ లార్జ్లీ బీయింగ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కర్వ్స్. గవర్నమెంట్ ఏముంటుందంటే 0.8% తగ్గింది లాస్ట్ మంత్. కారణం ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కర్వ్స్ వల్ల, ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాము దానివల్లనే. ఇది ఏ రకంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఉంది, స్టీల్ ప్రైసులు తగ్గించాలి అని చెప్పి స్టీల్ ఎక్స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ ఆంక్షలు విధించింది. అర్థమవుతుందా? స్టీల్ ఎక్స్పోర్ట్స్ మీద కర్వ్స్ అంటే కంట్రోల్స్, నియంత్రణలో. స్టీల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆంక్షలు విధిస్తే ఏమవుతుంది? ఈ ఎక్స్పోర్ట్ చేయాల్సిన స్టీల్ అంతా కూడా ఈ కంపెనీస్ ఏం చేస్తాయి? ఇండియాలోనే అమ్ముతాయి. సో ఇండియాలో సప్లై పెరుగుతుంది కదా. ఇమాజిన్ చేసుకోండి, ఒక కంపెనీ స్టీల్ డొమెస్టిక్ కస్టమర్స్ కోసం ప్రొడ్యూస్ చేస్తుంది, ఫారిన్ కస్టమర్స్ కోసం కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఫారిన్ కస్టమర్ది ఎక్స్పోర్ట్స్ మీద లిమిటేషన్స్ పెట్టింది గవర్నమెంట్. ఎందుకని? స్టీల్ ధరలు తగ్గిద్దామని. అప్పుడు ఏమవుతుంది? దానికోసం ప్రొడ్యూస్ చేసి వాడు ఇండియాలోనే అమ్మాలి. సో ఇండియాలో సప్లై పెరుగుతుంది కదా స్టీల్ది, అంటే ఎక్స్పోర్ట్స్ చేయాల్సింది కూడా ఇండియాలోనే అమ్ముతాడు కాబట్టి సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో ధరలు తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఆ రకంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంది. అందువల్ల ఎక్స్పోర్ట్ కొంచెం తగ్గాయని చెప్పి కామర్స్ మినిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ద మినిస్ట్రీస్ ప్రిలిమినరీ డిసాగ్రిగేటెడ్ డేటా, డిసాగ్రిగేటెడ్ అంటే దేనికదే సెపరేట్ చేస్తే, స్టీలు అల్యూమినియం అన్నీ సెగ్రిగేట్ చేస్తే, ఇట్ సజెస్ట్ దట్ సెవరల్ కీ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ గుడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, గార్మెంట్స్, యార్న్, టెక్స్టైల్స్, డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ విచ్ వర్ మోస్ట్లీ అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ దోస్ మెజర్స్. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మెజర్స్ అన్నిటిపైన చేయలే, కొన్నిటిపైన చేసింది. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్స్ మెజర్స్ తీసుకోని సెగ్మెంట్లో కూడా సఫర్డ్ కాంట్రాక్షన్స్, వాటిల్లో కూడా కాంట్రాక్షన్ అనేది కనిపించింది. వాటిల్లో కూడా వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గడం అనేది మనం చూసాం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసం మెజర్స్ తీసుకున్న సెగ్మెంట్స్లోనే కాదు, మిగిలిన వాటిల్లో కూడా అదే కనిపించింది. అని ఇక్కడ అర్థం. అండ్ viewed on a sequential basis, the slide in exports from June's level is a disconcerting 12.2%. సీక్వెన్షియల్ బేస్ అంటే ఏంటి? మంత్ ఆన్ మంత్ బేసిస్లో చూస్తే ఈ ఎక్స్పోర్ట్స్ జూన్తో కంపేర్ చేస్తే ఎక్స్పోర్ట్స్ అనేది 12.2% ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 0.8% తగ్గింది, జూన్తో తగ్గితే 12.2% తగ్గిపోయింది. ఇంజనీరింగ్ గుడ్స్ which at more than 26% represented the largest share of merchandise shipped overseas in merchandise shipped overseas in July contracted 2.5% from a year earlier period and 2.9% sequentially. సో సీక్వెన్షియల్ అంటే అర్థమైందా? సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఎర్లియర్ అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. సో ఇంజనీరింగ్ గుడ్స్ జూలైలో మనం బయట దేశాలకి పంపించిన టోటల్ మర్చెండైజ్లో 26% ఇంజనీరింగ్ గుడ్సే ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ గుడ్స్ ఇయర్ ఆన్ ఇయర్ 2.5% తగ్గిపోయి, మంత్ ఆన్ మంత్ 2.9% ష్రింక్ తగ్గిపోయింది అని అర్థం. ఇక డిస్కన్సర్టింగ్ అనేది చూసారా? డిస్కన్సర్టింగ్ అంటే డిస్టర్బింగ్లీ అని అర్థం. ఒక డిస్టర్బింగ్ లెవెల్లో అంటే బాగా ఎక్కువ స్లైడ్ అయిపోయింది, సో డిస్టర్బింగ్గా ఉంది అని అర్థం అనమాట. మనం కంగారు అయిపోతాం. ఇప్పుడు పిల్లోడికి మార్కులు ఎగ్జామ్ రాస్తుంటాడు, మార్కులు ఒక 10% తగ్గితే పర్లేదు, 50% పడిపోయి అనుకోండి, అమ్మో ఇట్స్ డిస్కన్సర్టింగ్ పర్ఫార్మెన్స్ అంటాం. డిస్కన్సర్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోయింది అని అర్థం.
Even granting that government's introduction in late May of a stiff export tax on a range of steel products with a view to boosting their domestic availability and cooling price gains. ఇందాక చెప్పాను మీకు, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ విధించిందంట గవర్నమెంట్ దేనిపైన, స్టీల్ ప్రొడక్ట్స్ పైన. ఎందుకని? విత్ ఎ వ్యూ టు బూస్టింగ్ దేర్ డొమెస్టిక్ అవైలబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి. ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్ కర్బ్స్ అన్నాను చూడండి, మెజర్స్ అన్నాం ఇవన్నమాట. అండ్ కూలింగ్ ప్రైస్ గైన్స్, ప్రైస్ బాగా పెరిగిపోయిన స్టీల్ తగ్గించడానికి. వాజ్ లైక్లీ టు హ్యావ్ కన్స్ట్రైన్డ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గుడ్స్. ఇంజనీరింగ్ గుడ్స్లో స్టీల్ సెగ్మెంట్కి ఇది కొంచెం తగ్గించవచ్చు. కానీ ద కాంట్రాక్షన్ ద బ్రాడ్ కేటగిరీ పాయింట్స్ టు ఎ క్లియర్ స్లో డౌన్ ఇన్ డిమాండ్ ఇన్ ది అడ్వాన్స్డ్ ఎకానమీస్. బ్రాడ్ కేటగిరీ అంటే అర్థం ఏంటి? ఒక్క ఇంజనీరింగ్ గుడ్స్లో స్టీల్, ఇది స్టీల్ కాకుండా అల్యూమినియం ఇంకా చాలా ఉన్నాయి కదా. ఓవరాల్గా మీరు తీసుకుంటే అన్నిట్లోనూ కాంట్రాక్షన్ కనిపించింది. నిజంగా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిందన్న కారణమే నిజమైతే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గిందనే విషయం నిజమైతే, ఒక్క స్టీల్లోనే కదా గవర్నమెంట్ చేసింది అదనమాట. సో మిగిలిన వాటిల్లో కూడా కాంట్రాక్షన్ కనిపించింది. అది ఒక్క స్టీల్లోనే కనిపించాలి, మిగిలిన వాటిలో పెరిగి ఉండాలి కదా, అలా పెరగలేదు కదా అని చెప్పి అంటున్నారు. సో దిస్ పాయింట్స్ టు ఏ క్లియర్ స్లోడౌన్ ఇన్ డిమాండ్ ఇన్ ది అడ్వాన్స్డ్ ఎకానమీస్. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో డిమాండ్ స్లోడౌన్కి ఇది ఒక ఇండికేషన్ అని చెప్పి అర్థం. అడ్వాన్స్డ్ ఎకానమీస్లో డిమాండ్ తగ్గిపోయింది, అందువల్లే అక్కడ నుంచి ఆర్డర్స్ తగ్గిపోయాయి, కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి అని అర్థం. ఇప్పుడు వరల్డ్ ఎకానమీలో డిమాండ్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉందనేది సెకండ్ పారాగ్రాఫ్లో రాశారు చూడండి. ద లేటెస్ట్ ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళు పిఎంఐ డేటా ఇస్తారు. పిఎంఐ అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా ఎలా గ్యాదర్ చేస్తారు? వీళ్ళు ప్రపంచంలో ఉన్న వివిధ కంట్రీస్లో ఉన్న వివిధ కంపెనీస్కి, టాప్ ఎంఎన్సీస్కి వీళ్ళు క్వశ్చనరీ పంపిస్తారు. ఇట్స్ లైక్ ఎ సర్వే. సో మీకు ఈ నెల రా మెటీరియల్ పర్చేజెస్ పెరిగాయా తగ్గాయా, ఇన్వెంటరీస్ పెరిగాయా తగ్గాయా, మీరు ఇన్పుట్ కాస్ట్ పెరిగిందా తగ్గిందా, ఎంప్లాయ్మెంట్ పెరిగిందా తగ్గిందా, ఇలా రకరకాల పారామీటర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. బేస్డ్ ఆన్ దోస్ క్వశ్చన్స్ ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఆన్సర్స్ ఇస్తారు. వీళ్ళ ఆన్సర్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి సెంటిమెంట్ని మెజర్ చేస్తారు. ఈ నెల సెంటిమెంట్ గత నెలతో పోలిస్తే బాగుందా, ఓకే గత నెలతో పోలిస్తే ఈ నెల సెంటిమెంట్ ఓవరాల్గా బాగుంది అంటే రా మెటీరియల్స్ ఎక్కువ పర్చేజ్ చేశారు, సప్లైస్ ఎక్కువ వెళ్ళాయి, ఇన్వెంటరీస్ పెరిగాయి, ఇలా వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎక్స్పాన్షన్ అంటాం. ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు స్కోరు 50+ ఉంటుంది. సో 50 అనేది ఈక్విలిబ్రియం స్కోర్. ఎప్పుడైనా సరే ఒక మంత్ యొక్క పిఎంఐ ఇండెక్స్ వాల్యూ 50 దాటింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 దెన్ ఎక్స్పాన్షన్, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 50 ఇట్ ఇండికేట్స్ కాంట్రాక్షన్. అర్థమైందా? ఇలా యూఎస్ యూరో జోన్కి సంబంధించి ఎకనామిక్ యాక్టివిటీని మెజర్ చేయడం కోసం జూలైలో ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళు డేటాను గ్యాదర్ చేశారు. ఈ డేటా ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఎష్యూరింగ్. రీఎష్యూరింగ్ అంటే మనలో భయాన్ని తొలగించడం, అభయం ఇవ్వడం. అన్ఫార్చునేట్లీ ఫార్ ఫ్రమ్ రీఎష్యూరింగ్ అంటే మనకి భయాన్ని తొలగించేలా లేదు, ఆ డేటా భయపెట్టేలాగే ఉంది అని అర్థం. యాజ్ పర్ ద పిఎంఐ డేటా, అవుట్పుట్ అక్రాస్ యూరోప్స్ మేజర్ ఎకానమీస్ sharing the euro as common currency shrank for the first time since February 2021 as a worsening manufacturing downturn combined with a slowdown in the service sector to drag the composite index into contraction territory. ఈ ఎస్ఎన్పి గ్లోబల్ డేటా అనేది మ్యానుఫ్యాక్చరింగ్కి తీసుకుంటారు, సర్వీసెస్కి తీసుకుంటారు. రెండింటిని కలిపి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కాంపోజిట్ ఇండెక్స్ అంటారు. సో దీనికి కూడా 50, దీనికి 50 50 మారదు. విచిత్రం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగాలేదు, సర్వీసెస్ బాగాలేదు, సో కాంపోజిట్ ఇండెక్స్ కూడా బాగాలేదు. ఇది ఏమైపోయింది? ఇది లెస్ దాన్ 50కి వెళ్ళిపోయింది. సో విచ్ మీన్స్ కాంట్రాక్షన్ జోన్లో ఉన్నాయి. ఏది యుఎస్ మరియు యూరోప్ రెండు కూడా చూడండి. అవుట్పుట్ అక్రాస్ యూరోపియన్ ఎకానమీస్ యూరోని కరెన్సీగా షేర్ చేస్తున్న వీళ్ళన్నీ కూడా ఏమైంది? తగ్గిపోయింది. కాంపోజిట్ ఇండెక్స్ ఏమో కాంట్రాక్షన్ టెరిటరీలోకి వెళ్ళిపోయింది. The US economy, which has now contracted for 2 successive quarters, వరుసగా 2 quarters యూఎస్ ఎకానమీ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయింది. 3వ క్వార్టర్ కూడా అయితే రిసెషన్లోకి వెళ్ళినట్టు. టెక్నికల్గా రిసెషన్ ఎలా డిఫైన్ చేస్తాం? 3 consecutive quarters ఆఫ్ కాంట్రాక్షన్ని మనం రిసెషన్ అని చెప్పి డిఫైన్ చేస్తారు. సో నౌ ఇట్ ఈస్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ రిసెషన్. 2 quarters ఆల్రెడీ కాంట్రాక్ట్ అయింది, 3వ క్వార్టర్ కూడా అయిపోతే యూఎస్ ఎకానమీ రిసెషన్లో ఉందని మనం చెప్పొచ్చు. ఇట్స్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ పోస్ట్ ఇట్స్ లోయెస్ట్ రీడింగ్ ఇన్ 2 years యాజ్ అవుట్పుట్ అండ్ న్యూ ఆర్డర్స్ డిక్లైన్డ్ ఇన్ జూలైలో అవుట్పుట్ తగ్గిపోయింది, న్యూ ఆర్డర్స్ తగ్గిపోయాయి. సో లాస్ట్ 2 yearsలో లోయెస్ట్ రీడింగ్ మనకి కనిపిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐలో. Given that the US and the Eurozone combined
కన్జ్యూమ్డ్ ఆల్మోస్ట్ ఎ థర్డ్ ఆఫ్ ఇండియాస్ గుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద లాస్ట్ ఫిస్కల్ ఇయర్. చూడండి, లాస్ట్ ఫిస్కల్ ఇయర్లో, గత ఆర్థిక సంవత్సరంలో యుఎస్ యూరోజోన్ కలిపి భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్లో 1/3 వాళ్ళే కన్జ్యూమ్ చేసుకున్నారు. 1/3 వాళ్ళే కన్జ్యూమ్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు రిసెషన్ మోడ్లో ఉన్నారు. మరి మన దగ్గర ఎక్కువగా కొనేవాడి పరిస్థితి బాగాలేదనుకోండి, వాడు ఇంకేం కొంటాడు, మన దగ్గర కొనుగోలు తగ్గించేస్తాడు. కాబట్టి ద ప్రాస్పెక్ట్ ఆఫ్ జులైస్ ఎక్స్పోర్ట్ స్లో డౌన్ డీపెనింగ్ యాజ్ డిమాండ్ ఇన్ దీస్ మార్కెట్ వీకెన్స్ అపియర్స్ ఇంక్రీజింగ్లీ మోర్ లైక్లీ. ఈ కంట్రీస్లో డిమాండ్ ఇంకా తగ్గుతుంది. ఇది తగ్గే కొద్దీ మన ఎక్స్పోర్ట్స్ స్లో డౌన్ కూడా ఇంకా డీపెన్ అవుతుంది. జూలైలో మనం ఏదైతే చూసామో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం, అది ఇంకా పెరిగే అవకాశమే ఉంది. దట్ ఈస్ ద ప్రాస్పెక్ట్, అంటే పాసిబిలిటీ ఈజ్ మోర్ లైక్లీ. అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంపోర్ట్స్ కంటిన్యూ టు ఎక్స్పాండ్. ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి కానీ ఇంపోర్ట్స్ పెరిగిపోతున్నాయి. సార్ అదేంటి సార్, మరి వరల్డ్ ఎకానమీ బాగాలేకపోతే ఇంపోర్ట్స్ కూడా తగ్గాలి కదా అని అనుకోవచ్చు. ఇంపోర్ట్స్ అనేవి డొమెస్టిక్ డిమాండ్ బట్టి ఉంటుంది. భారతదేశంలో డిమాండ్ బాగుంది, విదేశాల్లో డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి, మన దేశంలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. అంటే రాబస్ట్గా పెరిగిపోతున్నాయి. డ్రివెన్ లార్జ్లీ బై ది ఎక్స్పాండింగ్ డొమెస్టిక్ డిమాండ్. ఎందుకని? డొమెస్టిక్ డిమాండ్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. ఫర్ ఎసెన్షియల్స్ ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్, కోలు, ఎడిబుల్ ఆయిల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, వీటన్నిటికీ డిమాండ్ బాగా పెరుగుతోంది కాబట్టి మనం ఇవన్నీ చూస్తున్నాం అన్నమాట. ఇంపోర్ట్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అని అర్థం అన్నమాట. కోల్ అండ్ కోక్. ఈ కోలు, కోకు రెండు కూడా బొగ్గుకు సంబంధించినవి, డిఫరెంట్ కేటగిరీస్. ఎలోన్ ఎక్సీడెడ్ $5.1 billion. $5.1 billion ఎక్సీడ్ అయిపోయాయంట కోలు, కోకు మాత్రమే. ఇంక ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరుగుతుంది. సో కోల్ ఏమో ఎనఫ్ లేదు, మాన్సూన్ వల్ల కోల్ ప్రొడక్షన్ తగ్గింది. సో కోల్ ఇంపోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి. ది ఆగరీ అంటే సిగ్నల్స్, పాజిటివ్ సిగ్నల్స్ ఫర్ ఫ్యూచర్ అని అర్థం. ఫ్రమ్ ద ట్రేడ్ డేటా నుంచి మనకు కనిపిస్తున్న సిగ్నల్స్ ఏంటి? ఇస్ దట్ ది ఎక్స్టర్నల్ సెక్టర్ ఫేసెస్ ఇంక్రీజింగ్ వల్నరబిలిటీ. ఎక్స్టర్నల్ సెక్టర్ ఇంకా ఎక్కువగా రిస్కీ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఏమవుతుంది, మనకి రూపీ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ అయినప్పుడల్లా మనకి డాలర్స్ లోపలికి వస్తాయి, ఇంపోర్ట్స్ అయినప్పుడల్లా డాలర్స్ బయటికి వెళ్తూ ఉంటాయి. సో డాలర్స్ లోపలికి వచ్చే డాలర్స్ కంటే బయటికి వెళ్ళే డాలర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి డాలర్ షార్టేజ్ వస్తుంది. డాలర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం రూపాయలు అమ్ముతాము, డాలర్స్ కొంటాం. మనకి ఏదైనా షార్టేజ్ ఉంటే అది కొంటాం కదా, వీ విల్ బై డాలర్స్. ఫర్ బయింగ్ డాలర్స్ వీ హ్యావ్ టు సెల్ రూపీస్ అమ్ముతూ డాలర్స్ కొనడం వల్ల రూపీ వాల్యూ పడిపోతూ ఉంటుంది. యాజ్ ది బర్జనింగ్ ట్రేడ్ డెఫిసిట్ ఈజ్ సెట్ టు స్వెల్ ది కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ట్రేడ్ డెఫిసిట్ వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, యాడింగ్ ప్రెషర్ ఆన్ ది రూపీ మీద ప్రెషర్ పడుతుంది. ఎట్ ఎ టైమ్ వెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఓవర్సీస్ హ్యావ్ బీన్ నెగిటివ్. జనరల్గా ఇండియాలో ఏంటంటే కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఉన్నప్పటికీ ఇంకో రెండో అకౌంట్ ఉంటుంది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో, క్యాపిటల్ అకౌంట్ అంటాం. ఇది జనరల్గా మనకి పాజిటివ్ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. విదేశీయులు భారతదేశంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, ఇండియన్ స్టాక్స్లో కానీ, బాండ్స్లో కానీ, లేదా ఇండియన్ బిజినెసెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి చూడండి, వీటినే ఎఫ్డిఐ అంటాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని. ఇది మనకి స్టాక్స్లోను, బాండ్స్లోను పెట్టేవి. లెస్ దాన్ 10% ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక లిస్టెడ్ కంపెనీలో ఎఫ్పిఐ అంటాం. మోర్ దాన్ 10% పెడితే ఎఫ్డిఐ అని చెప్పి అంటాం అన్నమాట లిస్టెడ్ కంపెనీలో. సో ఇవేమైపోయి దే హ్యావ్ బీన్ నెగిటివ్. అంటే జనరల్గా విదేశీయులు భారతదేశంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు, కానీ గత కొన్ని నెలల్లో వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు డబ్బులు. భారతదేశంలో పెట్టుబడులు విత్డ్రా చేసి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకని? అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయాయి. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెడితే ఇండియాలో ఎందుకు సార్ అమ్మేయడం? అమెరికా మరి అట్రాక్టివ్ అవుతుందిగా, అమెరికాలో పెడితే డబ్బులు ఎక్కువ వస్తాయిగా. అందుకని ఇండియాలో ఉన్న స్టాక్స్, బాండ్స్ అమ్మేసి వాళ్ళు ఈ మనీని అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారు. దీనివల్ల కూడా డాలర్స్ అవుట్ఫ్లో అవుతుంది, రూపీ మీద ప్రెజర్ పడుతుంది, అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో దే హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్లీ వీకర్. ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఓవర్సీస్ హ్యావ్ బీన్ నెగిటివ్ అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ వీకర్. సో క్యాపిటల్ అకౌంట్ పరిస్థితి బాగాలేదు, కరెంట్ అకౌంట్ పరిస్థితి బాగాలేదు. అందుకే ఇండియాకి ఎక్స్టర్నల్ సెక్టర్ అనేది వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంది, రూపీ మీద ప్రెషర్ అనేది పెరుగుతుంది. అది ఇంకా పెరగబోతోంది. పారా హుషార్, తస్మాత్ జాగ్రత్త, ఇవన్నీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అని చెప్తున్నారనమాట.
ఓకే, బిగినర్స్ కోసం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం రన్ చేస్తున్నామమ్మా. అబ్సల్యూట్ బిగినర్స్, ఇప్పుడిప్పుడే యూపీఎస్సీ మొదలు పెడుతున్న పాలు తాగే పసివాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం. సో 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా మీకు కేవలం 10,000 రూపాయలకే బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో లైఫ్ టైం వ్యాలిటీతో మనం అందిస్తున్నాం. యాక్చువల్గా 15,000 ఫీజు, చాలామంది 15,000కే వచ్చారు. మీకు అద్భుత అవకాశం, 15th ఆగస్ట్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 10,000 రూపాయలకే అందిస్తున్నాం. ఇది మీరు కాల్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్, కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఎన్నిసార్లు అయినా రిఫర్ చేసుకోవచ్చు. దాట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.